గుర్తించవలసినటువంటి విషయం ఒక దృఢమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడే దేశం కూడా సురక్షితంగా ఉంటుంది. అదే విధంగా మన జవాన్లు సురక్షితంగా ఉంటారు, మన రైతులు కూడా సురక్షితంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ భారత ప్రభుత్వం మరి రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని మరి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అంటే ప్రధానమంత్రి రైతు సమ్మాన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతి 4 నెలలకు ఒకసారి దేశంలో ఉన్నటువంటి రైతు ఖాతాలోకి 2000 రూపాయలు జమ చేయబడుతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. దేశంలో ఉన్నటువంటి 78 లక్షల మంది సన్న చిన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకి ఇది వారు విత్తనాలు కొనుక్కున్నా వారు పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ అంటే పురుగుల మందులు అదే విధంగా మరి మొక్కలకు వేసేటువంటి ఆ ఫర్టిలైజర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఖరీదు చేయాలన్నా ఈ యొక్క డబ్బు అక్కడికి వస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి రైతు కూడా గుర్తుంచుకోవాలి. వారి యొక్క హితాన్ని ఆకాంక్షిస్తూ భారత ప్రభుత్వం ఈ బడ్జెట్లోనే 78,000 కోట్ల రూపాయలని ఈ యొక్క కార్యక్రమానికి వెచ్చించబోతుంది అని మీ అందరికీ కూడా సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. साथियों, हमारे देश में 7,500 किलोमीटर से ज़्यादा समुद्र तट है. ये बहुत बड़ी क्षमता है जिसका बीते दशकों में पूरा इस्तेमाल नहीं हुआ. अपनी इस शक्ति का उपयोग करने के लिए भाजपा सरकार पोर्ट्स फॉर प्रॉस्पेरिटी के मंत्र के साथ आगे बढ़ रही है. हमारे बंदर समृद्धि के प्रवेश द्वार है. सागरमाला जैसा प्रोजेक्ट इसी विजन की एक झलक है. इस प्रोजेक्ट पर 2035 तक की जरूरतों को ध्यान में रखते हुए काम किया जा रहा है. फिशरीज सेक्टर को ध्यान में रखते हुए ही हमें उससे जुड़े इंफ्रास्ट्रक्चर को भी विकसित करने का काम किया है. इसी सोच के साथ नए हार्बर बनाए जा रहे हैं, फिश लैंडिंग सेंटर बनाए जा रहे हैं. మన దేశానికి ఒక్కసారి మీరు పరిశీలించి చూసినట్లయితే భౌగోళికంగా 7,500 కిలోమీటర్ల మేర మనకి తీర ప్రాంతం ఉన్నటువంటి విషయాన్ని మీ అందరికీ నేను కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి భావించడం లేదు. అయితే గడిచిన దశాబ్దాల్లో ఎవరు కూడా ఈ తీర ప్రాంతాన్ని అత్యధికంగా వినియోగించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి వాటి యొక్క అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు అనేటువంటి విషయాన్ని నేను మీకు కొత్తగా గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం పోర్ట్స్ ఫర్ ప్రాస్పెరిటీ అంటే ప్రగతి కోసం హార్బర్లు అనేటువంటి ఒక కొత్త ఆలోచనతోటి ఒక విలక్షణమైనటువంటి ఆలోచనతోటి మీ ముందుకు వచ్చినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఈ యొక్క కల గనక మనం నిజం చేసుకోగలిగినట్లయితే వచ్చే భవిష్యత్తులో అంటే 2035వ సంవత్సరంలోకి మన ఈ తీర ప్రాంతాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సంక్షేమాన్ని ప్రగతిని హితాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ మత్స్యకారులకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు వాటి యొక్క అభివృద్ధి మీద కూడా మేము దృష్టి సారించామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. దాని ద్వారా కొత్త ల్యాండింగ్ హార్బర్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, వీటన్నిటి యొక్క అభివృద్ధి మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. साथियों, ब्लू रिवॉल्यूशन योजना के तहत केंद्र सरकार मछुआरे भाई बहनों के ट्रॉलर को डीप से फिशिंग बोट में अपग्रेड करने का अभियान भी जारी चला रही है. इस काम के लिए सरकार द्वारा आर्थिक मदद भी मुहैया कराई जा रही है. इस अपग्रेडेशन की वजह से अब गहरे समुद्र के बीच में जाकर मछली पकड़ना संभव हुआ है और मछुआरों की आय भी बढ़ रही है. डीप सी फिशिंग को प्रोफेशनल ढंग से करने के लिए केंद्र सरकार मछुआरे भाइयों की
ट्रेनिंग भी करा रही है। మీ అందరికీ తెలుసు ఇంతకు ముందు ఏ విధంగా మన దేశంలో హరిత విప్లవాన్ని మనం చవిచూసామో అదే విధంగా ఇవాళ నీలి విప్లవాన్ని అంటే బ్లూ రెవల్యూషన్ని దేశంలో మేము ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. దీని ద్వారా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్రంలోకి వెళ్ళేటువంటి మత్స్యకారులు వాళ్ళు ఇంతకు ముందు వరకు కూడా ట్రాలర్ని వాడేటువంటి పరిస్థితి మన దేశంలో ఉండేది. ఇవాళ వారందరూ వారి ట్రాలర్ని అప్గ్రేడ్ చేసుకుని మరి నడి సముద్రంలోకి వెళ్ళే దిశగా వారికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారి యొక్క ట్రాలర్స్ని మరి మెరుగుపరచుకోవాలి అని చెప్పి ఆకాంక్షించినట్లయితే ప్రభుత్వం వారికి లోన్ ఇచ్చే దిశగా దృష్టి సారించిందనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. मछुआरे भाई बहनों को सैटेलाइट के द्वारा इसरो की मदद से बना नाविक डिवाइस देने का काम भी तेजी से चल रहा है। नाविक डिवाइस न सिर्फ मछुआरों को फिशिंग जोन के बारे में बताता है बल्कि उन्हें चक्रवात सुनामी की वार्निंग भी देता है। नाविक की मदद से मछुआरों के रास्ता भटकने की आशंकाओं में बहुत कमी आ रही है। ఇవాళ సముద్రంలోకి వెళ్ళేటువంటి మత్స్యకార సోదరులందరికీ కూడా ఇస్రో యొక్క సహాయంతో వారి యొక్క ప్రోత్సాహంతో మేము కొత్త డివైసుల్ని ఇవాళ మత్స్యకారులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటి ద్వారా ఏవైతే వారికి ఇస్తున్నామో వీటి ద్వారా కేవలం చేపలు ఎక్కడ సమృద్ధిగా మత్స్యకారులు పట్టుకోవచ్చో దాన్ని సూచించడం మాత్రమే కాకుండా సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు కనుక వాటిల్లేటువంటి అవకాశం ఉంటే దాన్ని సైతం మత్స్యకారులకి తెలిపే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. केंद्र सरकार ने हाल ही में मछली के व्यवसाय से जुड़े साथियों के लिए कुछ और बड़े फैसले लिए हैं। इस बजट में ऐलान किया गया है कि मछली के व्यवसाय की जरूरतों के लिए अलग से एक डिपार्टमेंट बनाया जाएगा। सरकार ने 7,500 करोड़ रुपए का एक फंड भी बनाया है जो मछली पालन से जुड़ी तमाम आवश्यकताओं पर ध्यान देगा। సముద్రంలోకి వెళ్ళేటువంటి మత్స్యకారులు మాత్రమే కాకుండా చేపల వ్యవసాయంలో ఉన్నటువంటి రైతులకి సైతం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంచి చేయాలి, హితాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతోటి ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్నే ఇవాళ వారి యొక్క సంక్షేమాన్ని వారి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నెలకొల్పినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ యొక్క డిపార్ట్మెంట్కి 7,500 కోట్ల రూపాయలని కేటాయించి ఈ యొక్క మత్స్యకార సంపద ఏదైతే ఉందో ఆ మత్స్యకార సంపదని మరి చేస్తున్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రగతి కోసం ఈ యొక్క వనరుల్ని వెచ్చించే దిశగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. इसके अलावा मछली पालन से जुड़े लोगों के लिए किसान क्रेडिट कार्ड के माध्यम से कर्ज की सुविधा भी शुरू की गई है। अब अपने काम के लिए मछुआरे बहन भाइयों को दूसरे लोगों से कर्ज लेने पर निर्भर नहीं रहना पड़ेगा। ఇది మాత్రమే కాకుండా మరి చేపల్ని పండిస్తున్నటువంటి రైతులకి సైతం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అందివ్వడం ద్వారా వారు కూడా మరి వారికి లోన్లు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి, గుర్తించాలి. అంటే దీనివల్ల ఒరిగేటువంటి లాభం ఏమిటంటే ఇంతవరకు కూడా ప్రైవేట్గా వ్యక్తుల దగ్గర నుండి రుణం తీసుకున్నటువంటి రైతులకి ఇవాళ ఆ రకంగా రుణం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. మీరు బ్యాంకుల నుండే తీసుకునే ఈ యొక్క డిపార్ట్మెంట్ ద్వారానే మీరు లోన్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది. साथियों, हमारे मध्यम वर्ग के लिए भी ऐतिहासिक ऐलान इस बार के बजट में किया गया है। देश के इतिहास में पहली बार 5 लाख रुपए तक की टैक्सेबल इनकम पर टैक्स को 0 कर दिया गया है। ये उन ईमानदार टैक्स पेयर के प्रति आभार है जिनके कारण गरीबों को अपना घर मिल रहा है। आयुष्मान भारत के माध्यम से 5 लाख रुपए तक का मुफ्त इलाज मिल रहा है, मुफ्त एलपीजी कनेक्शन मिल रहा है। एक तरफ बेईमानी करने वालों को हम सजा दे रहे हैं, वहीं दूसरी तरफ ईमानदारी का सम्मान कर रहे हैं। అదే విధంగా
మధ్యస్థంగా ఉన్నటువంటి వారి కోసం వారి యొక్క ప్రగతిని సైతం దృష్టిలో పెట్టుకుని వారి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అది ఏమిటంటే 5 లక్షల రూపాయల వరకు అసలు ట్యాక్స్ అనేది ఉండదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అది నిజంగా మరి న్యాయంగా ట్యాక్స్ కట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ట్యాక్స్ కడుతున్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మాకు లభించింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ఆయుష్మాన్ భారత్ అని. దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కుటుంబానికి కూడా